నా సహోదరులారా, క్రియలు లేనప్పుడు ఎవడైనను తనకు విశ్వాసము కలదని చెప్పిన ఎడల ఏమి ప్రయోజనము? అట్టి విశ్వాసం అతని రక్షింపగలదా? ప్రభునందు విశ్వాసం ఉంచావా? ఆయన రక్షకుడు, మన ఆత్మను రక్షించేవాడు. ఈ లోకంలో ఆటలాడటానికి మనకు సహాయం చేసేవాడు కాదు. ఆయన మన ఆత్మను రక్షించేవాడు. సహోదరుడైన సహోదరి అయినను దిగంబరైన ఆనాటికి భోజనం లేక ఉన్నప్పుడు, అన్నము లేకుండా, వస్త్రములు లేకుండా, దిక్కులేని స్థితిలో ఉన్నప్పుడు మనం ఏం చేయాలి? క్రియతో ఉన్న విశ్వాసం. మనకు ఉన్న శక్తి కొలదిగా వారికి వస్త్రాలు ఇవ్వాలి, అన్నం పెట్టాలి. వారికి సహాయం చేయండి. మనం ఎవరికి సహాయం చేస్తాం? వీళ్ళకి సహాయం చేయం మనం. ఎవరన్నా వస్తే బాగా ఆస్తి ఉంది వాళ్ళకి, బాగా ధనవంతులు, వాళ్ళు 1,00,000 అప్పు అడుగుతున్నారు. మనం మంచి కళ్ళు మూసుకొని ఇచ్చేస్తాం అప్పు. ఇదిగో తీసుకో అప్పు. నెల నెల అడ్డీ ఇయ్యు, అడ్డీ అడ్డీ ఇయ్యు, నెల నెల ₹1,00,000 తీసుకో. వాళ్ళకి బగ్గు ఉంది ఆస్తి. ఏం కాదు ఇయ్యచ్చు. మళ్ళీ మనకి ఇస్తారు. అడ్డీ కూడా ఇస్తారు. ఇది మన ఇది మన పనులు. ఇది కూడా చెప్పాడు యాకోబు పత్రికలో. ఇవి కూడా చెప్పాడు. అన్నీ చెప్పేశాడు. ఏది దాచిపెట్టలే దేవుడు. మన ఏషాలన్నీ చెప్పాడు. అలా చేయకండి అంటున్నాడు ప్రభు. అలాగా అప్పులేయకండి. అప్పులు ఇచ్చేదేంటంటే పేదవారికి, దిక్కులేని వారికి ఇవ్వండి, మళ్ళీ తీసుకోకండి. వారి ఆపదలో సహాయం చేయండి, మళ్ళీ అడగకండి. ఇదే ప్రభు చెప్పాడు. మీలో ఎవడైనాను శరీరమునకు కావలసిన వాటిని ఇయ్యక సమాధానముగా వెళ్ళుడి, చలికాచుకొనుడి, తృప్తి పొందుడి అని చెప్పిన ఎడల ఏమి ప్రయోజనం? కష్టాన్ని బట్టి వస్త్రాలు లేక, ఆహారము లేక, దిక్కుమాల స్థితిలో ఉంటే వారికి సహాయం చేయాలి. అది చేయకుండా సమాధానముగా వెళ్ళము, దేవుడు నిన్ను దీవించునుగాక అని వారిని దీవించి మాటలతో మభ్యపెట్టి వారి గురించి కన్నీటి ప్రార్థన చేస్తే ప్రయోజనం ఉంటుందా అండి? ఉండదు. అలాగే విశ్వాసం క్రియలేనిదైతే అది ఒంటిగా ఉండి మృతమైనదగును. అయితే ఒకడు నీకు విశ్వాసం ఉన్నది, నా క్రియలు ఉన్నవి. ఇదే కథ ఇప్పుడు జరిగేది. ఒకడు అంటాడంట ఆలోచన, నాకు విశ్వాసం ఉంది, నువ్వు క్రియ చెయ్యు. నేను విశ్వాసంతో కన్నీటి ప్రార్థన చేస్తా, నువ్వు వెళ్ళి సహాయం చెయ్యి. నేడు దేవుని భక్తులు అదే చేస్తున్నారు. కన్నీటి ప్రార్థన చేస్తున్నారు. ఎన్నెన్నో ప్రార్థనలు చేస్తున్నారు. ప్రార్థనలు, ప్రార్థన 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 ప్రార్థనలు. కానీ చేయడానికి చెయ్యి కదపట్లేదు, శరీరాన్ని కదపట్లేదు. కానీ వారు చేయగలరు, ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఈలోపు ఎవరో దేవుని వాక్యాన్ని విశ్వాసం ఉంచి వారు వచ్చి చేస్తారు. ఆ దిక్కులేని వారికి సహాయం చేస్తారు. ఎవరో దేవుని వాక్యమందు విశ్వాసం ఉంచి. అప్పుడు అది కూడా వీరు చెప్పుకుంటారు, మేము చేసిన ప్రార్థనను బట్టే, మేము చేసిన కన్నీటి ప్రార్థనను బట్టే ఎవరినో దేవుడు పంపించి సహాయం అందించారు. నో, నాట్ ఎట్ ఆల్ అండి. మన ఆటలు, మన వేషాలు దేవుని ముందు చెల్లవు. మనం ఆయన ముందు నిలబడలేం. ఇలాగుంది ఇప్పుడు నేటి క్రైస్తవ వైభవం. అందరికీ దేవుడు పెట్టాడు ఈ డ్యూటీ. చివరికి ప్రభు అంటాడు, ఆశీర్వదించబడిన వారిలా లోనికి రండి, పరలోక రాజ్యంలోనికి. మీ కొరకు సిద్ధపరచబడింది. నేను దప్పిగా ఉన్నప్పుడు నాకు నీళ్ళు ఇచ్చారు. నేను చెరసాలలో ఉన్నప్పుడు నన్ను చూడవచ్చి ఉన్నారు, నన్ను పరామర్శించారు. నాకు వస్త్రాలు లేనప్పుడు నాకు వస్త్రాలు ఇచ్చారు. నేను ఆకలిగా ఉన్నప్పుడు నాకు అన్నం పెట్టారు అని ప్రభు మనల్ని ఆహ్వానిస్తాడు. ఇదే కదా ప్రభు చెప్పింది. ఇవన్నీ మర్చిపోతే మనం ఎట్లా తప్పించుకోనగలుగుతాం? అందుకనే విశ్వాసము నీకు, క్రియ నాకు అలా పంచుకునేది లేదండి. మనకి విశ్వాసం ఉండాలి, క్రియ ఉండాలి. విశ్వాసము క్రియ లేనిదైతే అది మృతం, పనికిరాదు. అది మనం రక్షింపదు, మనం రక్షించబడం. కాబట్టి మన విశ్వాసము క్రియతో నిండి ఉండాలి. మనం ఏదైనా నమ్ముతున్నాను ప్రభువా అంటే మనం చెయ్యాలి, అంతే. నేను నమ్ముతున్నాను ప్రభువా కానీ నేను చేయలేను, ప్రార్థన మాత్రం చేస్తానంటే అది మోసం, సాతాను మోసం. మనం చేయాలి. నమ్ముతున్నావా? చెయ్యి అంటున్నాడు. చేసి ధన్యుడవు అవ్వు అంటాడు యేసయ్య. ఎఫెసులో ఉన్న సంఘమునకు ప్రభువు చూపించిన ఈ మాట తెలియచేశాడు. నీ క్రియలు నేను ఎరుగుదును,
నీవు నా నిమిత్తము క్రియలు చేస్తా ఉన్నావు, నీ క్రియలు నేను ఎరుగుదును. అది కొనసాగించుతూ ఉన్నావు ఎంతో సహనముతో, అది కూడా నేను ఎరుగుదును. కాబట్టి మన జీవితంలో ప్రభు చూసేది ఏంటంటే క్రియలే. ప్రభు ఎప్పుడు కూడా నీ మాటలను నేను ఎరుగుదును అని అనలేదు. అంటే మనం చెప్పే సాక్ష్యాలకి దేవుడు సంతోషించలేదు. ప్రభు అన్నాడు, మీరు నాకు సాక్షులై ఉండెదరు అంటే మాట కాదండి, నాట్ జస్ట్ వర్డ్స్. మనం సాక్షులై నిలబడాలి దేవునికి. చంపుతారా, చంపేయండి, ఐఎమ్ ద విట్నెస్ టు ద లార్డ్. అది యేసయ్య చెప్పాడు, అది తన భక్తులందరూ చేశారు. మాటలు కాదు. నేడు సంఘాలలో, క్రైస్తవ ప్రపంచంలో మాటలు కోటలు దాటేస్తున్నాయి. అలాంటివి కాదండి, అవన్నీ కొట్టుకుపోతాయి, చెత్తలో అగ్గిలో వేయబడతాయి. కాబట్టి అలా స్థితిలో మనం ఉండొద్దు. మనము క్రియలు కావాలి. మన క్రియలు మన వెంట పోతాయి పరలోక రాజ్యానికి. మన క్రియలు మన వెంట పోతాయి. మన మాటలు కాదు, మన కథలు కాదు, మన వేషాలు కాదు, మన క్రియలు మన వెంట పోతాయి. కాబట్టి మన క్రియలు ఏ విధంగా ఉన్నాయి, మన క్రియలు. అందుకే ప్రభు అంటున్నాడు, సర్వాంగ హోమముగా మీరు దేవునికి అప్పగించుకోండి, యాగమైపోండి. అప్పుడు క్రియలు కూడా చేయగలుగుతారు. క్రియలు కూడా సత్క్రియలు ఉంటాయి. ఆ క్రియలు కూడా మీ వెంట పరలోకానికి వస్తాయి. కాబట్టి ప్రభు మన క్రియలను చూసేవాడు, మన మాటల్ని చూసేవాడు కాదు.